ఎక్కాడు. ఆటో స్పీడ్ పెరిగింది. దాంతో మీటర్ల మ్యాటర్ అడ్డం తిరిగింది. మరి ఆ ఆటోకి ఏమైంది, దానిలో ఉన్న ఆదికి ఏమైందో తెలియాలంటే లెట్స్ వెల్కమ్ హైపర్ ఆది అండ్ రైజింగ్ రాజేష్ టీమ్. రామ చిలకమ్మ ప్రేమ మొలకమ్మ, రామ చిలకమ్మ ప్రేమ మొలకమ్మ రాధమ్మ, పాలే తెలుపన్న నీళ్ళే నలుపన్న గోపమ్మ, ముక్కు మీద తిప్పి కోపాల ముగ కళ్ళ తెన్నె దీపాల, గంగూలీ సందులో. స్కిట్ అంతా ఈయన చూడాలంటే ఆమెను ఒకసారి చూడాలి. అనసూయ, ఈ రోజు నువ్వు మామూలుగా ABCDEFGHJIJK ఎలా ఉన్నావు అంటే అడోరబుల్, బ్యూటిఫుల్, చార్మింగ్, క్యూట్, ఎక్సలెంట్, మామూలు కాదు, ఫ్యాషన్, గ్లోరియస్, హాట్. మరి ఐజేకే ఐఎమ్ జస్ట్ కిడ్డింగ్. జోక్ ఇవిడ మీద జోక్ వేసినా మళ్ళీ అది కూడా జోక్ అని చెప్పాలి. అలాంటి రిలేషన్ మరి. ఏమండి ఏంటి ఏదో మట్టి తవ్వటానికి ప్రొక్లైన్ లేపినట్టు ఇలా లేపావు? నన్ను ఉక్కిరి బిక్కిరి చేయండి. నిన్ను నేను ఉక్కిరి బిక్కిరి చేయటం కృష్ణాష్టమి రోజు ఉట్టి కొట్టడానికి నెమలరాజు గారిని పంపినట్టే ఉంటది. ఓ పెళ్లికి ముందు గొప్పలు చెప్పారు కదా, రోజు మంచం ఎరగ కొట్టేస్తానని. నేను ఎరగొట్టేదాకా ఎక్కడానికి చేస్తున్నాయి అవి. ఏంటి అది మీ ఆవిడతో అంత కష్టమా? మరి కాదా, పెద్ద వరదలు వచ్చి అందరూ పక్కింటి ఆవిడతో కొట్టుకుపోతే ఒకడు మాత్రం అలా ఆవిడతో కొట్టుకుపోయాడు. వాడికి ఎంత బాధ ఉంటది? అలాంటి బాధ మంది. సర్లే అడ్డు బాంబు తీసుకుని రాబో ఎంగట వాళ్ళ ఇంటికి వెళ్ళి. ఆడేమన్నా అన్నాడు? వాడు మరీ పిసినారులా తయారాడు. సర్లే మన బీరువా మీద తీసుకో. సుబ్బారావు గారు ఏంటి మీ పేరు ఎత్తితే తిడుతున్నారు తెలుసా? మొన్న చార్జింగ్ పెట్టుకోవడానికి వాళ్ళ ఇంటికి వెళ్తే ఇక్కడ పెట్టుకుని వెళ్ళమన్నాడు. నిన్న చీపురు కోసం మన ఇంటికి వస్తే ఇక్కడ ఉడుచుకుని వెళ్ళరా అన్న. ఏంటంటే సుబ్బారావుని హత్య చేసిన అప్పారావు. ఎందుకండి? వాళ్ళ ఆవిడ ఆత్మహత్య చేసుకుంటే డీలు కాపాడాడంట. మరి అక్కడ ఏమండి ఈ పాత చీరలు ఎప్పుడు నేను లావుగా కనబడుతాను, నాకు ఒక కొత్త చీర కొనండి. ఎన్ని చీరలు కొంటారే మీరు? బోర్డర్ లో యుద్ధం జరుగుతుందని టీవీలో న్యూస్ వచ్చినా న్యూస్ చదివి ఆవిడ చీర బోర్డర్ చూడండి ఎంత బాగుందో అంటారు వీళ్ళు. కనీసం ఆ కూరగాయలన్నీ తీసుకురా. నన్ను కూరగాయలకు పంపించామంటే చంపేస్తా. రూపాయి కరివేపాకు కోసం బైక్ మీద వెళ్తే హెల్మెట్ లేదని 1000 రూపాయలు వేసాడు నిన్న. ఏమండి మీరు ఎప్పుడు కూడా నాతో పెళ్ళైందని కోపమే గానీ నా పేరు అసలు నిరాశే ఉండదు. ఎందుకండి? మాకు నిరాశ ఎందుకే? ఏంటి? హేమమాలిని పెళ్ళైన మగానే చేసుకుంది. కరీనా కపూర్ పెళ్ళైన మగానే చేసుకుంది. మరి మాకు కూడా ఉంటారు. నిరాశ ఎందుకు? ఆశతో జీవించాలి. ఏ అనుష్కారం వస్తుంది మాకు కూడా. చాలు కూర్చుంది. సంపాదన లేదు, ఒక పాడు లేదు. వెళ్ళి ఆ ఇంటర్వ్యూ ఏదో ఫేస్ చేయండి. వెళ్ళండి. ఈ రోజు వెళ్తాను, ఇంటర్వ్యూలో మొత్తం సక్సెస్ఫుల్ గా జాబ్ తెచ్చుకొని వస్తా. ఏం చేసేది? ఆ ఇంటర్వ్యూలో ఈ మధ్య జీకే క్వశ్చన్లు కూడా అడుగుతున్నారు. అన్ని తెలుసు నువ్వు బావే. ఏం తెలుసు? నేను ఒక పొడుపు కథ అడుగుతాను, చెప్పండి. ఏంటి? రోజు చూస్తారు కానీ తెచ్చుకోలేరు. ఎదురింటి పద్మాని. ఇలాగైతే మీకు ఉద్యోగం వచ్చేట్లే. ఉద్యోగం వచ్చినంత వరకు కూడా మళ్ళీ కాల్ పెడితే తంతాను. గాలిగోడు ఫ్రెండ్ ఉన్నాడు కదా, వాడితో తిరగండి. నేను చూసుకుంటాను, నువ్వు వెళ్ళు. పిల్ల అనేది కొత్త పుస్తకంలో రాసి హ్యాండ్ రైటింగ్ లాంటిది. కొత్తలో బాగానే ఉంటుంది, వెళ్ళే కొంది దరిద్రంగా తయారైద్ది. సరే ఇది ఎక్కడ? మా గాలి ఫ్రెండ్ ఎక్కడ? ఇన్ని రోజులైతే నేను చూసి. నేను కూడా నేను చూడక చాలా రోజులు అయిందిరా. రెండు ఒకటే కదా, తిప్పి చెప్తున్నావేంటి? తిప్పి చెప్పకుండా తిప్పి చేయకుండానే 7 సంవత్సరాల నుంచి షో చేస్తున్నావా? అందుకే రే చెప్పడం. మరి మా ఆవిడ నన్ను మెడపట్టి గెంటేసింది బయటికి. మా ఆవిడ తన్ని బయట తోసేసింది. కొట్టదా? పెరుగులోకి తోడు తీసుకురమ్మంటే పక్కింటి జ్యోతిని తోడుగా తీసుకెళ్తాడు. కానీ ఎంత గొడవలు జరిగినా గానీ మా ఆవిడకి రాత్రి భోజనం తర్వాత నేను చెప్పే మాటలంటే చాలా ఇష్టం రా. ఏంటవి? నువ్వు అలాగే ఉంచు, నేను తోముతా, కొంచెం సర్దుతా, నేను సర్దుతాను ఉండు అంటాను. చూసా ఏదో 3 Monkeys అని ఒక సినిమా తెస్తున్నావు అంటే ఎలా ఉన్నది? చాలా బాగా వచ్చింది. మొన్న అవుట్డోర్ షూటింగ్ వెళ్ళారా? కాకపోతే సుధీర్ గారిని కూతురు అనుకున్న బ్రూకాసాలు పట్టుకుపోయారు. మళ్ళీ వెనక రాలేదా? ఆడకోతలు బాగున్నాను అక్కడ ఉండిపోయాడు. అసలు ఈ మనుషులకు మానవత్వం లేకుండా పోయింది. ఈ మానవత్వం అంటే ఏంట్రా? ఇప్పుడు మనం ఎంత బిజీగా ఉన్నా సరే ఒక అందమైన అమ్మాయి కనిపించినప్పుడు ఆ అమ్మాయి కంటూ ఒక టైం కేటాయిస్తాం చూసావా, దాన్నే మానవత్వం అంటారు. కానీ ఇంత ఉన్నా కూడా మన వైపు మాత్రం ఏ అమ్మాయిలు చూడరు. అంతేలేరా, అదృష్టం అడ్డం జరిగింది అనుకో, కాల్ సెంటర్ నుంచి కూడా అబ్బాయి కాల్ చేస్తుంటాడు. అయినా రే జాబులు లేవనే కదా మనం బయటకు నెట్టింది. అవును, జాబులు తెచ్చుకొని చూపిద్దాం ఈ రోజు. చూపిద్దాం. మామూలు కాదు. ఏంటి డల్గున్నావు? వాడు మామూలు కూడా అంతేలేదు.
ఏంటి సార్ ప్రాబ్లం? నేను ఒక అమ్మాయిని గాఢంగా ప్రేమిస్తున్నానండి. అవును ఈ ప్రేమ గాఢమైన ప్రేమ ఏంటి తేడా? ఒకరి ఎదలో ఇంకొకరు నివసించారనుకో అది ప్రేమ. ఇద్దరు పొదల చాటుకెళ్ళి పరవశించారనుకో అది గాఢమైన ప్రేమ. ఓహో ప్రాబ్లం ఏంటి అసలు? మా ప్రేమను వాళ్ళ ఇంట్లో ఒప్పుకోవట్లేదండి. ఇంట్లో ఒప్పుకోకపోతే బయటకు వచ్చి చెప్పండి. ఏంటి ఇంకా డల్ అయిపోయాడు? మరి అలాంటి దేశం ఏం చేస్తాం? జోకులు కాదండి, మా ప్రేమ గురించి మీకు తెలియదు. అందులో ఉంది, మేము పెళ్ళైన నువ్వు ప్రేమలో ఉన్నాడువి. తేడా ఉంటాయి. ఏంటి తేడా? ప్రేమ అనేది పూరు గుడిసెలో గోడకు తగిలించిన హీరోయిన్ క్యాలెండర్ లాంటిది, చూసే కొద్ది చూడాలనిపిస్తుంది. కానీ పెళ్లి అనేది డబ్బున్న వాళ్ళ గోడల మీద అంటించే పెయింటింగ్ లాంటిది, ఎందుకు కొనావో తెలియదు, ఏం చేయాలో తెలియదు. నేను ఒక సాఫ్ట్వేర్ కంపెనీకి ఎండీని, అయినా సరే ఒక అమ్మాయిని దక్కించుకోలేకపోతున్నా. ఇదిగో ఏమంటే మీరు ఎండి అన్నారు, ఆ జాబ్ లేదో మాకు ఇప్పించేస్తే ఆ అమ్మాయిని మీకు ఇప్పించేస్తాం. మేము చూసుకుంటాం. అదంత సులువు కాదండి, వాళ్ళకి చాలా సీరియస్ ఫ్యామిలీ. మేమెవరం కామెడియన్స్ చేస్తాం. చింపేద్దాం పద. ఎక్కడ అమ్మాయి? చందమామలు మరదళ్ళు వీరే ఇంటికి మణి దీపాలు గుణంలో మేలిమి బంగారు పరుల్లో ఎవ్వరు. ఇదేనండి నా ముద్దుగుమ్మ. ఏంటి ఇది ముద్దుగుమ్మ? అందుకే పెద్దోళ్ళు అన్నారు కాలు జారితే తీసుకోవచ్చు కానీ కళ్ళు మింగితే అస్సలు తీసుకోలేమంట. ఏమండి మీ ఫోటో ఒకటి ఇస్తారా? నా ఫోటో ఆల్రెడీ అతని మనసులో ఉందిగా. నేను మా ఇంటి ముందు పెట్టుకోవడానికి అడిగానండి. మా ఈ చివరి కుర్రోళ్ళందరూ పాయల్ రాజ్పుత్లా ఉన్నామంటారు. మల్లెపూలు పెట్టుకుని మాయల ప్యాకెట్లో నువ్వు పాయలు రాజుపోతా. ఇంతగా మీ ఫ్యామిలీ వస్తున్నారండి. ఏంటి సార్ కత్తి సాయం పెట్టడానికి ఎంత తీసుకుంటారు? 10 రూపాయలు తీసుకుంటారా? ఓ 15 తీసుకుంటారా? గట్టిగా కండలు బిగిస్తే ఏమవుతుందో తెలుసా? తెలుసు, బీపీ చెక్ చేయడం సులువు అవుద్ది. మా నాన్ననే సాయిబాబా, నాలో ఈ ఆవేశాన్ని తగ్గించు. ఫస్ట్ టైం రా సాయిబాబా అంటే ఎరా బాబా వేడుకుంటున్నాడు. మా ఫ్యామిలీ చరిత్ర గురించి మీకేం తెలుసు? ఒక్కసారి బయటికి వెళ్ళి కసిగా కళ్ళారా చేసామంటే సేవా దృక్పథంతో తలా 4 బత్తాయిలు చేతిలో పెడతారు, మాకు తెలుసు. నా గురించి మీకు తెలీదు. నాకేం తెలియదు, బాగా తెలిసండి. మేము టీవీలో ఎక్కువ కనిపిస్తాం, మీరు సీసీటీవీలో ఎక్కువ కనిపిస్తుంటారు. ఏదైనా మీరిద్దరు నాకు తేడాగా కనిపిస్తున్నారు. ఏంటి తేడా అంటున్నావు? అంబానీ మాకు రోజు మెసేజ్ చేస్తే తెలుసా, ఏమని? 50% డేటా అయిపోయిందని. సరే కానీ నేను ఇక్కడ ఇంత మాట్లాడుతుంటా ఫోన్ లో నువ్వేం చేస్తున్నావురా? ఫేస్ యాప్ అని కొత్తగా వచ్చిందండి. ఇందులో ఫోటో పెట్టామనుకోండి 60 సంవత్సరాల తర్వాత ఎలా ఉంటే ఫోటో వస్తుంది మనకి. ఇప్పుడు నేను పెడితే 60 సంవత్సరాల తర్వాత ఏమవుతుంది? కుండా అస్థికలు వస్తాయి. నాన్న ఇంటికి వచ్చిన వాళ్ళతో ఇలానే మాట్లాడేది. సరే 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 కూల్ కూల్ కూల్. బాగున్నారా? బావగారు ఊర్లో ఉన్నారండి. నీది నరకాల్సింది వాడి దగ్గర చూసుకో కొంచెం. ఈ ఫ్యాక్షన్ ఫ్యామిలీకి ప్రేమలో గేమ్లో పడవు. ఇదే ఈ మగజాతికి నేను ఇచ్చే మాల్కోవా మెలుపు. ఏంటది? మాల్కోవా మెలుపు. మేలు కొలుపురాది మాల్కోవా. ఎప్పుడు చూసినా మాల్కోవా. ఇది నా కొడుకు ఎంత కసిగా పెంచానో తెలుసా? తెలిసిపోతుందండి, మీ ఆవిడ ఒంటి మీద మసీడ్ ఒంట్లోకి వేసి 2 కరెక్ట్గా ఉన్నాయి. ఎలా ఎదిగాడో తెలుసా? ఎదగటమే కాదు పొదగటం కూడా పుష్కలంగా తెలుసు వాడికి. ఇది నా పిల్ల. పిల్ల చెవులో పెట్టుకుని పొలంలో ఉంది. ఒక ఫ్రెండ్ కోసం ఇద్దరు వచ్చారంటే వాడు ఎంత మంచోడో నాకు అర్థమైంది. థ్యాంక్ యూ. మీ ఇద్దరికి చేసి నేను పెళ్లి చేస్తాను. పెళ్లి చేసేయండి. మమ్మల్ని ఆశీర్వదించండి. ఓకే. నడు పోయింది. పోలీస్ కంప్లైంట్ అయితే దొరికేస్తుంది. ఈ టైంలో ఏంటి ఒక ఆటో పంచ్కి ఎంత దారుణం జరిగిందా? వాడి జీవితమే మారిపోయింది. అది కదా మీద తెలియక తప్పు ఏం జరిగింది. తెలియకుండా చేసింది. నా ముందు మా నాన్న చంపేస్తారా? నాకు ఈ పెళ్లి నచ్చలేదు, నువ్వు నాకు వద్దు. వాళ్ళు వెళ్ళిపోయారు, మరి మా జాబుల పరిస్థితి. క్యాన్సిల్. జాబులారా నీకు పెళ్లి చేస్తానని వచ్చి ఆ రకంగా జాబ్ కోసం నానా తిప్పలు పడి మొత్తం పెళ్లి కోసం ఏంటంటో పెంట చేస్తారు రోజా గారు. రాంప్రసాద్ తెచ్చుకుని ఆటోలో ఎక్కిచ్చేసాడు. బాగుంది అది.
పంచెస్ మాత్రం బాబోయ్ నవ్వలేకపోయాను నేనైతే. థ్యాంక్ యూ చాలా బాగుంది. బాబు గారు మనోభావాలు ఇలా రాజుగారు ఈ రోజు రామప్రసాద్ ఆటో పంచ్ ఎన్నిసార్లు మమ్మల్ని చంపుంటాడు తెలియకుండా అన్నిసార్లు గుచ్చుకొని ఉన్నా కత్తుంటే మా దగ్గర బాగుంది రామప్రసాద్. నువ్వు అండ్ ఆది అండ్ శాంతి స్వరూప్ ఆడేది పండేసుకుని ఆడేకుంటున్నావు. రాజు బాగా చేశారు, అందరు బాగా చేశారు. థ్యాంక్ యూ సార్.